ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 4-5 ఇయర్స్ అనమాట 4.5 ఇయర్స్ పాపకి ఇక్కడ నేనైతే లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం శారీ ఇచ్చారనమాట, ఇది స్టిచ్చింగ్ చేయమని. అయితే ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు ఉంటుంది కదా, బయట కొంగు, ఆ పళ్ళుతోనైతే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. తర్వాతకి వచ్చేసి ఇక్కడ మనకి చీరకి రెండు వైపులా మనకైతే ఇలా అంచు వస్తుంది కదా, అయితే పై సైడ్ వచ్చిన అంచు కూడా ఇక్కడ కింది సైడ్ అయితే స్టిచ్ చేయమన్నారు. ఎలా అంటే ఇక్కడ నేనైతే కట్ చేసుకున్నాను, పైన అంచు ఉంటుంది కదా, అంచు కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది కదా అంచు, ఈ అంచునైతే ఇలా ఈ అంచును కూడా ఇలా అయితే స్టిచ్ చేయమన్నారు అనమాట. ఇలా అంచు అనేది మనకి ఇక్కడ పెద్దగా వస్తుంది, దీన్ని బట్టి ఇక్కడ మనం కొలత అయితే తీసుకోవాలి. అది ఎలాగ అనేది అయితే నేను చెప్తాను. ఇక్కడ పాపది నడుము నుంచి కింది భాగానికి లంగా పొడవు వచ్చేసి ఇక్కడ నేనైతే స్క్రాప్ టాప్ మోడల్లో ఈ లంగా జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ పాపది వచ్చి సైజు, లంగా సైజు వచ్చేసి 21 ఇంచ్ అనమాట, 21. అయితే ఇక్కడ నేను వచ్చేసి చిన్న పాప కదా, ఈమె హైట్ అనేది పెరుగుతుంది, అందుకనే ఇక్కడ నేనైతే పట్టీ పెట్టుకుంటున్నాను. పట్టీకి వచ్చేసి 6 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం, పట్టీ కానించి ఇక్కడ దాకా. ఇక్కడ మనకి ఈ నుంచి నేను కుట్టేటప్పుడైతే చూపిస్తాను పట్టీ ఎలా కుట్టుకోవాలనేది. 6 ఇంచెస్ అయితే ఇక్కడ పట్టీకి పోతుంది. పట్టీకి పోయిన తర్వాత 6 ఇంచెస్ తీసేసేయాలి. తీసేస్తే మనకి ఇక్కడికి మొత్తం టోటల్ అయితే నేను చెప్తాను చూడండి ఒకసారి. 26 ఇంచెస్ అయితే ఉందండి ఇది. ఇక్కడ 26 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 26 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటే ఇక్కడ 6 ఇంచెస్ మనం లోపల పట్టీ పెట్టుకుంటాం కదా, పట్టీ కోసము 6 ఇంచెస్ పోతుంది. 6 ఇంచెస్ పోతే మనకి లంగా అనేది ఎంత వస్తుందండి, 20 ఇంచెస్ వస్తుంది. 20 ఇంచెస్లో మనకి పైన నడుము దగ్గర మనకి బెల్ట్ వస్తుంది. మనకి నడుము దగ్గర బెల్ట్, ఎలాస్టిక్ బెల్ట్ పెడతాను. ఎలాస్టిక్ బెల్ట్ పట్టీకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఎలాస్టిక్ పట్టీకి. ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మొత్తము ఈ చీర క్లాత్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. 3 మీటర్లు తీసుకొని మొత్తం ఇలా మలుచుకోవాలి. మలిచిన తర్వాత ఇలా కొలత అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొలత పెట్టుకున్నాం కదా, దీని ప్రకారం నేను కట్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకి పిల్లలు అనేది హైట్ అనేది త్వరగా పెరుగుతారండి, అందుకనే పట్టి పెట్టుకోవాలి. ఏ డ్రెస్కైనా మ్యాక్సిమం పట్టి ట్రై చేయాలి. పట్టి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు కొంచెం హైట్ అయిన డ్రెస్ అనేది పొట్టిగా అయితే పట్టి ద్వారా మనకి అయిపోతుంది అనమాట. ఇక్కడ 6 ఇంచెస్ కదండి, ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ పట్టి వస్తుంది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఈ అంచు ఉంది కదా, ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టయితే మీకు చూపిస్తున్నాను కదా, మనకి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి మనకి కరెక్ట్గా 20 ఇంచెస్ అండి. చూడండి కరెక్ట్గా 20 ఇంచెస్ అయితే వస్తుంది. పైన పట్టి 2 ఇంచెస్ వస్తుందండి. 22 పెట్టుకుంటే మన కుట్లో పోతే 21 అలా వస్తుంది. పాప పొడవు వచ్చేసి 21 ఇంచెస్ ఉందన్నమాట. అలా 1 ఇంచ్ ఎక్కువన్నా ఏం లేదండి. లంగా జావాటికి కొంచెం కిందికి ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది పిల్లలకి. ఇక్కడ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పట్టి యాడ్ చేసుకోవాలి. ఈ పట్టి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనము పట్టి అయితే ఇలా పెట్టుకోవాలి. పట్టి అనేది బయటికి గలీజ్గా ఓపించదండి. ఇప్పుడు అప్పట్లో పెట్టేదండి పైకి ఇలా పట్టి పెట్టేది, కానీ ఇప్పుడు అలా పెట్టట్లేరు. ఇప్పుడు మనకి ఇది నోపటి సైడే ఉంటుంది పట్టి అనేది, ఇలా స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. చూడండి ఇది నోపటి సైడ్ ఇలా పట్టి వచ్చిన తర్వాత పైకి ఇలా ఉంటుంది. ఈ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటాము, మనకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటాము, లంగా అనేది మనకు నీట్గా వస్తుంది. ఇక్కడ పట్టి అనేది పెద్దగా ఓపిస్తుంది, నీట్గా ఉంటుంది లంగా అనేది. ఇదైతే లంగా కటింగ్ అండి. ఇప్పుడు మనము లంగాకి కటింగ్, ఈ లంగా కటింగ్ అయితే అయిపోయింది కదా, ఈ పట్టి అనేది తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇదైతే మనకి లంగా అది అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పట్టీ కోసం అయితే నేను క్లాత్ అయితే తీసుకుంటున్నాను. పట్టీ కోసము మనము ఎంత క్లాత్ తీసుకోవాలంటే ఇక్కడనైతే చూడండి, ఇక్కడనైతే మనకి లంగా పట్టీ కోసం అనమాట ఈ క్లాత్ వచ్చేసి. లంగా పట్టీ కోసం తీసుకున్నాను. కొంచెం లూజే ఉండాలండి. పాపది వచ్చేసి 21 ఇంచెస్ ఉంది నడుము. కొంచెం నేను లూజ్ ఎలాస్టిక్ పెడతాను కదా, ఎలాస్టిక్ పెడితే మనకి ఇదంతా ఇలా వచ్చేస్తుంది కదా. అందుకనే నేనైతే ఇక్కడ 30 ఇంచెస్ అయితే పెట్టినాను. చూడండి ఒకసారి, 30 ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఈడికి వస్తుంది అనమాట నడుము. 21 అంటే ఇక్కడికి, అంటే ఇంత ఎగస్ట్రా పెట్టుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఇంత ఎగస్ట్రా అయితే పెట్టుకున్నాను. ఒకళ్ళ పాప సైజు ఒకళ్ళ లావైనా కూడా పెద్దగా అయినా కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఈ సైజ్ వచ్చేసి. అందుకనే ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి చూడండి, ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? 2 ఇంచెస్ అని చెప్పారు కదా, కుట్లో పోతుంది కదా. ఇక్కడ అటు నుంచి 1 ఇంచ్, ఇటు నుంచి 1 ఇంచ్ పోతుంది కుట్లకు పోతే మనకి 2 ఇంచెస్, 2.5 కూడా రాదండి, 2 ఇంచెసే వస్తుంది. అందుకని నేనైతే ఈ నడుము పట్టి కోసం అండి క్లాత్ వచ్చేసి. ఇక్కడైతే మనకి లంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ బ్లౌజు పొడవు చూపిస్తానండి. ఇలా అయితే కట్ చేసుకున్నానండి. మనకి పళ్ళు వస్తుంది కదండి, పళ్ళులో అయితే ఇలా కట్ చేసుకున్నాను క్లాత్. నేను చాలా డిజైన్గా అయితే ఉందన్నమాట క్లాత్ కూడా మనకి మంచిగా. ఇప్పుడు నేనైతే ఈ లైనింగ్ దాని మీద కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వీళ్ళైతే నాకు కాటన్ పీస్ ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఉన్న పీసే ఇచ్చి నాకు దీనికి వేసి స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు అనమాట. ఎవరైనా సరే కొంచెం ఇంట్లో కాటన్ పీసెస్ ఉంటే కాటన్ పీస్లతోనే కొంచెం స్టిచ్చింగ్ అయితే చేసుకోండి, మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనమైతే చూసుకుందాము సైజు. ఇక్కడ పాపది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 9.5 అండి. పాప బ్లౌజ్ సైజు 9.5 అయితే నేను ఇక్కడ 12.5 పెట్టాను, అంటే 2 ఇంచెస్ ఎక్కువ పెట్టానండి. 2 ఇంచెస్ ఎందుకు ఎక్కువ? 3 ఇంచెస్ కుట్లకు పోతుంది కదా, కుట్లకు 1 ఇంచు పోతే 2 ఇంచెస్ ఎందుకు పెట్టానంటే పాప అనేది హైట్ పెరుగుతుంది. ఒక 1 ఇయర్కి హైట్ పెరిగితే బ్లౌజ్ అనేది మనకి పొట్టిగా అయిపోతుంది. అందుకనే ఇక్కడ నేను మొదట స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మలుస్తాను. అది మనకు అర్థం కాదు, మలుస్తాం కదా, అది అవుపియదు అనమాట. అది మన పిల్లలకి బ్లౌజ్ అనేది పొట్టిగా అయినప్పుడు మనం దాన్ని కుట్టి ఇప్పుకుంటే మన పిల్లలకి హైట్ అనేది పొడవు సరిపోతుంది అనమాట. అందుకనే నేను కొంచెం పొడవు అనేది 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టి కుడుతున్నాను పాపకి. ఇక్కడ మనము పొడవు ఇంత పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేనైతే నెక్ అండి, ఇక్కడ నెక్ వచ్చేసి నేనైతే గోట్ నెక్ పెడుతున్నానండి పాపకి. ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 3 ఇంచెస్ అయితే నేను నెక్కి అయితే పెడుతున్నాను. పాప నెక్కి వచ్చేసి ఇక్కడనైతే 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ చూడండి, 2 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది. ఇటు డౌన్ అండి, ఇటు సైడ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నానండి. ఇటు డౌన్ వచ్చేసి 2.5 ఇంచు. యాజ్ ఈజ్గా కింద సైడ్ కూడా 3 ఇంచెస్కి మార్క్ వస్తుంది. 3 ఇంచెస్కి మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము గోట్ నెక్ కదండి, గోట్ నెక్ అనేది గోట్ నెక్ పైనుంచి ఇలా అయితే రావాలి. మన దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తోని, లేకపోతే డైరెక్ట్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. మాకు స్టిచ్చింగ్ అనేది కొత్త అండి, మాకు కరెక్ట్ షేప్ అనేది రాదు అని అనుకున్న వాళ్ళు స్కేల్తోనైతే డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇలా గోట్ నెక్ షేప్ అయితే రావాలి. ఇక్కడ గోట్ నెక్ షేప్ అయితే వచ్చింది కదా, క్లాత్ కొంచెం జారుతుంది. ఇక్కడ గోట్ నెక్ షేప్ వచ్చింది కదా, ఇటు కింది సైడ్ అయితే నేను 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. చంకా డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్కి మార్క్ అయితే చేస్తున్నాను. ఇటు మనకి క్లాత్ ఎంత ఉంటే అంతకి డ్రా చేసుకోవడమే. ఇప్పుడు మనమైతే ఇక్కడ చిన్న పాప కదండి, 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చంక డౌను. ఇక్కడనైతే ఇలా షేప్ అయితే చేసుకోవాలి.
ఫస్ట్ అయితే ఇదైతే కట్ చేసుకున్నాము. ఇక్కడనే బ్యాక్ అండ్ ఫ్రంట్ కటింగ్ అనమాట, రెండు ఉన్నాయి ఇక్కడ మనకి క్లాత్ పీసెస్. చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వచ్చింది కదా, ఇక్కడ నేనైతే ఇక్కడ ఫ్రంట్కి ఇట్లా ఇది తీసుకుంటున్నాను, ఈ పీస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ అంతా మనము చంక తిరుగుడు తీయాలి కదండి. ఇక్కడ క్లాత్ మొత్తం సెట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అంతా ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ అంతా చంక తిరుగుడు అయితే తీసుకోవాలి. చాలామంది చంక తిరుగుడు దగ్గరనే తప్పుగా కట్ చేస్తుంటారు అని కూడా, కరెక్ట్ 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడనైతే మనకి ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ కటింగ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నేను ఒక డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్కి ఇక్కడైతే నేను ఇక్కడ 2 ఇంచెస్ మనం మలుస్తామండి. 2 ఇంచెస్ మలిసి మనం 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. 8 ఇంచెస్ కంటే ఇక్కడ 4.5 ఇక్కడ 4.5కి నేను మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఏదైనా డిజైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఇలా డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా మనకి 4 ఇంచెస్ ఉందండి. చూడండి కరెక్ట్ 4 ఇంచెస్ అంటే 2 ఇంచెస్కి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి మిడిల్లోకి 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది మంచి షేప్ అనేది రావాలి. చూడండి ఇక్కడ నేనైతే ఇట్లా కొంచెం డైమండ్ షేప్ అండి, డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనమైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అయిపోయింది. చూడండి ఇవన్నీ ఈ రెండు ఒకదాని మించి ఒకటి అయితే వేసుకోవాలి. క్లాత్ కట్ చేసుకున్న ముక్కలు ఒకదాని మించి ఒకటి వేసుకున్న తర్వాత సమానంగా ఉన్నాయో చూసుకోండి. షోల్డర్స్ ఫస్ట్ సమానంగా ఉంటే మనకి మొత్తం సమానం అయితే వస్తుంది అనమాట. చూసారు కదా ఇలా సమానంగా అయితే వచ్చింది. ఇక్కడ కింద నుంచి మనమైతే ఒక 1/2 ఇంచ్కి కింద నుంచి 1/2 ఇంచ్కి ఇలా ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు కాజాల పట్టి అయితే వస్తుంది. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం అయితే దాంట్లోనే మన చీరలో క్లాత్ ఉంటుంది కదా, దాంతోనే నేనైతే ఇట్లా డిజైన్ పీస్ అయితే తీసేసాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ పాపకి హ్యాండ్స్ వచ్చేసి 3.5 అండి. 3.5 హ్యాండ్స్ వాటికి ఇక్కడ 1 ఇంచ్ అయితే నేను కుట్ల కోసం పెట్టుకున్నాను.
ఇక్కడ మనం ఇక్కడ డౌన్ ఉంటుంది కదా, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్ 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను. అంటే మనం పైనుంచి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న పాప కోసం 2 ఇంచెస్కే మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ మనమైతే ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకొని ఇక్కడ మనమైతే కట్ చేసుకుందాము. ఇక్కడైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీని అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకైతే 2 హ్యాండ్స్, ఇక్కడ 2 హ్యాండ్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఫ్రంట్ చంకతిరుగుడు వస్తుంది కదండి, ఫ్రంట్ చంకతిరుగుడు కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే ఇలా చంకతిరుగుడు కోసం ఇలా అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మనమైతే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ అయితే సెట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. లైనింగ్ ఇట్లా అనమాట. ఇది ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ సైడ్, ఇట్లా హ్యాండ్స్. మనకైతే హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తాయన్నమాట. ఇలా మనకైతే ఇలా చంకతిరుగుడు తీసుకున్నాక ఇలా అయితే క్లాత్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అండ్ అయిపోయింది కదండి. బ్లౌజ్ అండ్ లంగా కూడా కటింగ్ అయితే మనకైతే అయిపోయింది. ఇప్పుడైతే అండ్ అలానే స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది. మన వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి.